మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది కరెక్టే. నిజంగానే ఎగ్జామ్ నవంబర్‌లో ఉంటది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుందని కొంతమంది అంటున్నారు కదా! అంటే ఎవరు ఏమన్నా కూడా ఎగ్జామ్ అయితే మాక్సిమం నవంబర్‌లోనే ఉంటది. 99.999% నవంబర్‌లోనే ఉంటది. ఓకేనా? నీకు కావాల్సిన ఇన్ఫో వచ్చిందిగా ఇంక పో వీడియో స్కిప్ చేసేయి. స్కిప్ చేయకుండా చూసేవాళ్ళ కోసం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? నిజంగానే ఎగ్జామ్ నవంబర్‌లోనే ఉంటది. ఏదో మన కర్మకాలి దరిద్రం దండయాత్ర చేసి ఆ 0.111% గెలిస్తే మాత్రం ఎగ్జామ్ ఫిబ్రవరికి వెళ్ళిపోవచ్చు. కానీ మ్యాక్సిమం ఛాన్స్ లేదు. మనం అడిగిన టైం 2 మంత్స్ మాత్రమే. అది సెప్టెంబర్ 28కే అయిపోతది. ఎక్స్ట్రా 1 మంత్ తీసుకున్న అక్టోబర్ 28 వరకు పెట్టాల్సి వస్తది. సో, నవంబర్‌లో ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటది. ఎలా ఉంటుంది? అసలు డేట్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నువ్వు నీ సోది మాటలని తిట్టుకుంటావని తెలుసు. ఇంకో నెల వరకు డేట్స్ ఇవ్వకుండా సడన్‌గా నవంబర్ 1కి ఎగ్జామ్ ఉంటే ఏం చేస్తావు? అప్పుడు పట్టుకొని చదువుతావా బుక్‌ని? ఏం చదువుతావు అప్పటికి? ఏహే! ఈ సోదంతా నాకు చెప్పొద్దు అంటే నేను ఉన్నది చెప్తా. ఉన్నది 3 మంత్స్. నేను చదువుకుంటున్నా. తోడుగా ఉంటాను ఒక ఫ్రెండ్‌గా నీకు చెప్పా. నమ్మితే నమ్ము లేకపోతే పో. ఇంకో విషయం మనకేదో 900 పోస్టులున్నాయి. 1:100 కాంపిటీషనే కదా! 900లో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నేను కూడా అలానే అనుకున్నా. కానీ రియాలిటీలోకొచ్చి ఒకసారి నోటిఫికేషన్‌ని డీటెయిల్‌గా గమనిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఇన్ని రిజర్వేషన్స్ పోను మనం ఎలిజిబుల్ కాని పోస్ట్ నంబర్స్ 6, 15, 16, 18 ఈ పోస్టులు తీసేయగా వచ్చిన పోస్టుల్లో ఈ అమ్మాయిల వాటా కూడా తీసేస్తే మనకు అంటే అబ్బాయిలకు మిగిలే పోస్టులు జస్ట్ 110 అంతే. ఆ 110 పోస్టుల్లో ఏదైనా స్కామ్‌లు అవి ఇవి జరిగి ఎవడో రికమెండేషన్‌లు అవి ఇవి పోను ఓ 10 పోయినా కూడా ఒక 10 లాగేసుకున్నా కూడా మనకి గట్టిగా మిగిలేది ఓన్లీ 100 పోస్టులు మాత్రమే. ఇవైనా మనకు మాత్రమే ఉంటాయంటే అంత సినిమా లేదిక్కడ. దీనికి కూడా 90,000 మంది కాంపిటీషన్ పడొచ్చు. సో, ఏ రిజర్వేషన్ లేని మనలాంటి అబ్బాయిలకి ఉన్న పోస్టులు 100 మాత్రమే. వాటికున్న కాంపిటీషన్ 90,000. నాకు రిజర్వేషన్ ఉంది అన్నా కూడా నీకు ఒక 10, 15 పోస్టులు ఎక్కువ ఉంటాయి తప్ప నీకేం పెద్ద ఏం ఉండదక్కడ. మాక్సిమం 100 ఉండేది. సో, ఒక పోస్ట్‌కి 1000 మందిని దాటుకొని నిలవాలి. నేను ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడే బుక్ పడతా అంటే నీ ఇష్టం. ఎలా అయినా చేసుకోపో. నేనైతే డైలీ చదువుతున్నా. చదివిన దాన్ని నీతో రివిజన్‌లా షేర్ చేసుకుంటున్నా. ఆఫ్‌కోర్స్ నేనేం లెక్చరర్‌ని కాదు. బట్ నా వరకు ఒక ఫ్రెండ్‌కి సబ్జెక్ట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తా. నేను అక్టోబర్ ఎండింగ్‌లోగా 4 సబ్జెక్ట్‌ని రివిజన్ అయిపోగొట్టాలి అనుకుంటున్నా. ఆల్రెడీ హిస్టరీ యూనిట్ 1 అయిపోయింది. దాని పీడీఎఫ్ కూడా కొంతమంది తీసుకున్నారు. ఎస్ఎన్టీలో పెద్ద చాప్టర్ అంటే పెద్ద యూనిట్ ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతది. 2 డేస్‌లో అది కూడా అయిపోతది. ఇంకా ఈ మంత్ ఎండ్‌లోగా నేను హిస్టరీ, ఎస్ఎన్టీ అయిపోగొట్టేస్తా. నా వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. చదువుకోవాలనుకుంటే అవి చూసి చదువుకో. లేదంటే నీ కర్మ. నేను నా ఛానల్‌కి లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకో, కామెంట్ పెట్టు, షేర్ చేయని సోది మాటలు చెప్పను. నేను సిటీలో ఉండి స్టడీ హాల్స్‌కి వెళ్ళి స్తోమత నాకు లేదు. ఒక్కడినే విలేజ్‌లో ఒక చిన్న ఇంట్లో ఉండి చదువుకుంటున్నా. తోడుగా నాకు ఒక స్టడీ హాల్ లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలని ఈ ఛానల్ పెట్టుకున్నా అంతే. వేరే ఉద్దేశాలు ఏం లేవు మాకు. ఒక ఫ్రెండ్‌గా చెప్పా చదివితే చదువు లేదంటే నీ కర్మ. బట్ లాస్ట్ థింగ్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా ఈ కాంపిటీషన్ అయితే నిజం. అంతమందిని గెలిచి జాబ్ కొట్టాలంటే నమ్మకం, ధైర్యం, కసి, పట్టుదలతో పాటు కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. ఊరికే టైం వేస్ట్ చేసుకోకు. చాలా చెప్పా. సోది అనుకుని ఉంటే సారీ. ఒక్కరికైనా యూజ్ అని ఉంటే ఐఎమ్ హ్యాపీ. టాటా. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.